స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషముల భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుంచి 40 వరకు. యేసు యెరూషలేమునకు తన శిష్యుల కంటే ముందుగా పయనించెను. అతడు ఒలివ్ కొండ చెంతనున్న బెత్ఫగే బెతానియా అను గ్రామములను సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడను ఎన్నడను ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. మీరు ఎలా దానిని ఇప్పుచున్నారు అని ఎవరైనా మిమ్ము ప్రశ్నించినచో, ప్రభువునకు దానితో పని ఉన్నదని చెప్పుడు అని ఆదేశించెను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి. ఆ గాడిద పిల్లను ఇప్పుచుండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందులోకి విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు యొద్దకు తోలుకొని వచ్చిరి. దాని మీద తమ వస్త్రములను పరిచి అతనిని కూర్చుండబెట్టిరి. ఆయన ముందుకు సాగిపోవచ్చుండ ప్రజల దారిలో తమ వస్త్రములు పరచి ఆయన ఒలివు పర్వతము సమీపమునున్న పల్లపు ప్రదేశము చేరినప్పటికీ శిష్య సమూహమంతయు తాము చూచిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై ఎలుగెత్తి, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుని స్తుతింపసాగిరి. అంతటా జనసమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, మీ శిష్యులను గద్దింపుము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనము వహించిన ఎడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవని చెప్పుచున్నాను అని పలికెను. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ మ్రాని కొమ్మల ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మానవ జీవితం అనేది చిత్ర విచిత్రాల సమ్మేళనం, కష్ట దుఃఖాల వలయం. సంతోషం వెనుక దుఃఖం, దుఃఖం వెనుక సంతోషం ఇప్పుడు కూడా మిళితమై విలయతాండమవుతూ ఉంటుంది. దైవ ప్రజలారా, మరి ఇదే అంశాన్ని మనము క్రీస్తు ప్రభు జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం. దానినే ఈనాటి పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ముందుగా క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో చూసిన విధముగా లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చూస్తే, యేసు ప్రభువు ఈ మాటలను చెప్పి యెరూషలేమునకు వారికంటే శిష్యుల కంటే ముందుగా ప్రయాణించెను, ముందుగా వెళ్ళెను అని మనం వింటున్నాం. దైవ ప్రజలారా, చరిత్రలో జరిగినటువంటి సంఘటన. ఇద్దరు కుర్రవాళ్ళు, అన్నాదమ్ములు. వారు కొండ జాతికి చెందినటువంటి ప్రజలు. వీరు ప్రతిరోజు కూడా అడవకు వెళ్తూ కట్టెలను కొట్టుతూ దాన్ని అమ్ముతూ తమ యొక్క పోషణాన్ని కొనసాగించేవారు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ అన్నదమ్ములిద్దరు కూడా ఒకసారి అడవికి వెళ్ళి కట్టెలు కొడుతుంటుంటే తమ్ముడికి బహుశా 14 నుంచి 16 సంవత్సరాల వయసు ఉంటుంది. తమ్ముడు ఇక్కడ పనిచేస్తున్నాడు, అల్లంత దూరాన అన్న కట్టెలను కొడుతున్నాడు అడవిలో. అయితే అకస్మాత్తుగా ఈ పెద్దవాడు ఒక భయంకరమైనటువంటి పెద్ద పులి గర్జన విన్నాడు. అది దూసుకొస్తూ తన తమ్ముడి మీద దూకి తనను చంపాలని ప్రయత్నిస్తున్నది. ఈ సంఘటనను గుర్తించినటువంటి అన్న వెంటనే తన చేతిలో ఉన్నటువంటి గండ్రగొడ్డను పట్టుకొని పులి మీదకు దూకాడు. దూకిన తర్వాత చాలాసేపు పాటు దానితో పోరాడి తన నుంచి చంపి తన గొండ్రగొడ్డలతో తన తమ్ముడిని రక్షించాడు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తమ్ముడిని రక్షించాడు, ఇంటికి తీసుకొచ్చాడు. కానీ కొన్ని రోజులకి ఈ పులి తన చెంపతో కొట్టినటువంటి దెబ్బల కారణముగా తమలో చాలా రక్తం పోయింది. అయితే అన్న కూడా మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో తన తల్లిదండ్రులు పిలుస్తూ తన తల్లిదండ్రులకు తన తమ్ముడిని చూపిస్తూ, నేను ఆ రోజు లేకపోతే తమ్ముడు ఈరోజు
ఉండేవాడు కాడు, మరణించేవాడు. కాబట్టి నేను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి తన తల్లిదండ్రులకి తన తమ్ముడిని ఇస్తూ, తన తమ్ముడు కోసమై, మన తమ్ముడు కోసమై, నా తమ్ముడు కోసమై నా ప్రాణాలను త్యాగం చేశాను అని చెప్తూ అన్న మరణించాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మన క్రీస్తు ప్రభు జీవితము కూడా పెద్ద పులి, సైతాన్ అనే పెద్ద పులి మీద ఎదిరించి దానిని చంపి మనకి తన మరణము ద్వారా జీవాన్ని ప్రసాదించాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మన హృదయాలకు మహారాజు. ఈరోజు తాను రాజుగా వస్తున్నాడని చెప్పి గాడిదల మీద తీసుకొని వస్తున్నారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, లూకా సువార్తలో చూస్తున్నాం 4వ అధ్యాయము పవిత్ర వచనంలో 5-6 వరకు చూస్తే అక్కడ 40 రోజు పాటులు 40 దినాలు కూడా సైతాను చేత శోధింపబడి చివరికి లోకంలో ఉన్న రాజ్యాధికారాలను ఇస్తాను, నువ్వు నాకు నమస్కరించు, నన్ను పూజించు, నన్ను ఆరాధించు చెప్పినప్పుడు ఈ రాజ్యపు అధికారాన్ని పక్కన పెట్టి చీపో సాతాను అని ప్రభు సైతాన్ని ఎదిరించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం ఉంటుంది. అక్కడ 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన తర్వాత క్రీస్తు ప్రభువును ప్రజలందరూ కూడా రాజును చేయాలనుకున్నారు. దానిని కూడా తృణీకరించి వారి నుంచి తప్పించుకొని క్రీస్తు ప్రభు వేరే చోటకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ప్రజలు దేవుడు చేస్తున్న మేలులు గుర్తించిన తర్వాత వాళ్ళు స్తుతిస్తూ పాటలు పాడుతుంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అంటున్నారు క్రీస్తు ప్రభుతో మీ శిష్యులను గద్దించమని చెప్పంటున్నారు, ఊరుకొండమని చెప్పండి అన్నప్పుడు క్రీస్తు ప్రభు పలుకుతున్న మాటలు, ఒకవేళ వారు ఊరుకుని ఉంటే, వారు మాట్లాడకపోతే ఇక్కడ రాళ్ళు రప్పలు ఎలుగెత్తి మాట్లాడుతాయి అని ప్రభువు తన మహిమను గురించి చెప్తున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభువును లేదా మన క్రీస్తు భగవాను మనము స్తుతించినప్పుడు ఆయన మహిమను ఏమాత్రము మనము అధికము చేయట్లేదు. కేవలం అది మనకి దీవెనకరమే, దాన్ని మనం గుర్తించాలి, అది ఆశీర్వాదమే మనకి. మరి నీవు క్రీస్తు ప్రభును రాజుగా అంగీకరిస్తున్నావా, రాజుగా స్వీకరిస్తున్నావా, లేకపోతే తిరస్కరిస్తున్నావా? ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారండి, మనం గమనించవలసిన అంశం. ఇక్కడ 2 రకాల మనుషులు ఏంటంటే, మొట్టమొదటిది యేసును తమ రాజుగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరించి తమ వస్త్రములను ఆయన ముందర పరచి తమ జీవిత సర్వస్వము తానే అని తమ హృదయంలోనికి, తమ మధ్యలోనికి ఆనందపూర్వకంగా ఆహ్వానించే ప్రజలు మనం చూస్తున్నాం. ఇంకా 2వ రక ప్రజలు ఎవరంటే, క్రీస్తును రాజుగా అంగీకరించకుండా తిరస్కరించిన వారు, ప్రభువుగా స్వీకరించడానికి సిద్ధం లేని ప్రజలు. మరి క్రీస్తు ప్రభు యొక్క జననం కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ కూడా 2 రకాల మనుషులు చూస్తున్నాం. మొట్టమొదటి మనుషులు ఎవరంటే గొల్లలు, జ్ఞానులు. క్రీస్తు ప్రభును రాజుగా గుర్తించి స్వీకరించారు. హేరోదు, యెరూషలేము పుర వాసులు, హేరోదు స్వీకరించలేదు, యెరూషలేము పుర వాసులు కూడా స్థలము లేదు అని చెప్పేసి క్రీస్తు ప్రభువును తమ రాజుగా స్వీకరించకుండా తిరస్కరించారు. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనం 31-33 వరకు చూస్తే గాబ్రియేలు దూత పలుకుచున్న మాటలు మనం వింటున్నాం. ఆయన రాజ్యం, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలిస్తారంట. ఆయన రాజ్యమునకు అంతమే ఉన్నదంటే గాబ్రియేలు దేవదూత క్రీస్తు ప్రభువును రాజుగా గుర్తు చేస్తుంది, మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నది. ఇంకా మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ అని జ్ఞానులు హేరోదును అడిగారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు మన అందరి రాజు. చివరిగా తన ఒక మూగజీవైనటువంటి గాడిద కూడా క్రీస్తు ప్రభు రాజుగా స్వీకరించిందండి. చివరికి ఒక మూగజీవైనటువంటి గాడిద కూడా క్రీస్తు ప్రభు రాజుగా అంగీకరించింది. కానీ మనము గుర్తించలేకపోతున్నాం కాదు, మనము అంగీకరించలేకపోతున్నాం కాదు. ప్రభువు చేస్తున్న దీవెనలను మన అనుదిన జీవితంలో దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇంకనూ క్రీస్తు ప్రభువును ఆ పటాలకు, ఆ బొమ్మలకే మనము అంకితం చేస్తున్నాం. ఆయనను మన హృదయంలోనికి స్వీకరించలేకపోతున్నాం. గుర్తించుకోవలసిన అంశం
ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించిన మరొక అంశం ఏంటంటే, క్రీస్తు గుర్రం మీద రాలేదు. గుర్రం మీద వస్తే అది పౌరుషానికి, శత్రుత్వానికి, యుద్ధానికి చిహ్నముగా నిలుస్తూ ఉన్నది యూదుల ఆచార ప్రకారంగా. కానీ క్రీస్తు ప్రభు ఒక గాడిద మీద వస్తున్నాడు. అంటే శాంతిని, సమాధానాన్ని మనందరికి ఇవ్వటానికి శాంతికర రాజుగా మన ముందుకు వస్తున్నాడు. దాన్ని మనం గుర్తించాలి. పాత నిబంధనలో చూసినట్లయితే గాడిద పిల్లపై మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 38 నుంచి 40 వరకు చూస్తే అక్కడ సొలొమోను రాజు కంచర గాడిద మీదను ఎక్కించి వస్తున్నారు ప్రజలందరూ కూడా. యుద్ధములో విజయాన్ని పొందిన తర్వాత ప్రజలందరూ సొలొమోను రాజుగా గుర్తిస్తూ ఈ కంచర గాడిద మీద ఎక్కిస్తూ ఇంటికి తీసుకొస్తున్నారు. అదే విధముగా మార్కు శుభవార్త 21వ అధ్యాయం 5వ వచనం, నీ రాజు గాడిదపై నీ దగ్గరికి వస్తాడంట. నీ రాజు గాడిద మీద నీ దగ్గరికి వస్తాడు అని అంటున్నాడు. జకర్యా గ్రంథంలో చూస్తున్నాం. అక్కడ 9వ అధ్యాయం పవిత్ర వచనములు 9 నుంచి 10 వరకు చూస్తే, నీ రాజు గాడిద పిల్ల మీద వస్తూ నీ జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో శాంతిని నెలకొల్పడానికి సమాజంలో వస్తున్నాడు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఇంకొక అంశం ఏంటంటే, అక్కడ వస్త్రాలను ఈ గాడిద మీద పరవటం మనం చూస్తున్నాం. ఈ వస్త్రాలు కూడా 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చూస్తే, పెద్దవారు అతిథులు వచ్చినప్పుడు వారిని సన్మానించడం మన సంస్కారం, గౌరవించడం మన సంస్కారం. అదే జరిగింది. క్రీస్తు ప్రభువును కూడా ఆ విధముగా వీరు అంగీకరించారు. ఇంకా మూడోది ఏంటంటే తాటాకులు, రాణి కొమ్మలు. అయితే తాటాకులు కూడా క్రీస్తు పూర్వం 142వ సంవత్సరంలో సీమోను యెరూషలేము మీద విజయాన్ని పొందిన తర్వాత తాటాకులతో ప్రజలందరూ కూడా ఆయన్ను ఆహ్వానించారు. మొదటి మక్కాబీ గ్రంథంలో ఉంటుందండి. 19వ అధ్యాయము 51వ వచనంలో ఈ యొక్క వృత్తాంతాన్ని మనము చూడగలం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సుశేష పట్టణానికి వచ్చినట్లయితే అక్కడ 3 కార్యాలు మనం చూడాలి. 3 కార్యాలు చూస్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే లూకా శుభవార్త 19వ అధ్యాయము 35వ వచనంలో ప్రజలు వస్త్రాలు పరచి క్రీస్తును అంగీకరించి ఆనందముతో ఆహ్వానించారు. క్రీస్తును కూడా సంతోషపరిచారు. లూకా శుభవార్త 19వ అధ్యాయము 39వ వచనంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అంగీకరించలేదు. క్రీస్తు ప్రభువును ఆగ్రహానికి గురి చేశారు. ఇంకా రెండో అంశం ఏంటంటే లూకా శుభవార్త 19వ అధ్యాయం 41వ వచనంలో క్రీస్తు యెరూషలేము దేవాలయం చూచి ఆవేదన పొందాడు. అది ఏ విధముగా నశించిపోతుందో, అది ఏ విధముగా నాశనం అవుతుందో అని ముందుగానే చూచి ఆవేదన చెందాడు. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 3 అంశాలు లూకా శుభవార్త 19వ అధ్యాయము 35వ వచనం, 19వ అధ్యాయం 39వ వచనము, అదేవిధంగా 19వ అధ్యాయము 40వ వచనం, ఈ 3 అంశాలు ఆధారంగా నువ్వు చూస్తే మరి క్రీస్తు ప్రభు ఏ విధముగా నిన్ను చూచి ఆలోచిస్తున్నాడు? ఆనందిస్తున్నాడా? నిన్ను చూస్తూ ఆగ్రహానికి గురవుతున్నాడా? లేకపోతే ఆవేదనకు గురవుతున్నాడా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. యెరూషలేమునకు వెళ్ళి పెద్దలచే, ప్రధాన అర్చకులచే నిరాకరించి చంపబడి మరణించి 3వ రోజున మృత్యుం జైలిగా లేచాడు మన రాజు. మరి ఆ రాజును మనస్ఫూర్తిగా ఈరోజు ఈ మాణికొమ్మల ఆదివారం రోజున మాణికొమ్మలు పట్టుకుంటూ జయ నాదాలతో పాటలు పాడుతూ గురువుల దేవాలయానికి ఆహ్వానం సరిపోదు. క్రీస్తును నీ హృదయ రాజుగా, క్రీస్తును నీ రుది రాజుగా, మనందరి రాజుగా, శాంతికర రాజుగా ఆహ్వానించి ఆయన మన అనుదిన జీవితంలో ఆచరించినట్లయితే, క్రీస్తును ఇతరులకు తెలియజేస్తేనే అప్పుడే మనము నిజమైనటువంటి సాక్షులుగా దేవుని చేత పరిగణించబడతాం. అప్పుడు క్రీస్తు ప్రభు మనల్ని చూచి ఆనందిస్తాడు. ఆగ్రహానికి గురికాడు, ఆవేదనకు గురి అస్సలే అవ్వడం. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితాలు ఒక్కసారి క్రీస్తు ప్రభువును ఆనందపరిచే విధంగా ఉన్నాయా? లేకపోతే క్రీస్తు ప్రభు ఆవేదనకు, ఆగ్రహానికి గురి చేసేటట్లు ఉన్నాయా? ఆత్మపరిశీలన చేసుకుంటూ యొక్క దివ్య పూజాబలో తన యొక్క శక్తిని ప్రసాదించమని ప్రార్థించుదాం.